నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే ముఖ్యంగా మంటల్లో నిమాయిష్ అంటూ ఎగ్జిబిషన్లో మంటలకు సంబంధించిన వార్తను, మరోవైపు మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వార్తను అన్ని పేపర్లు ప్రధానంగా కవర్ చేయడం జరిగింది. ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడులో మంటల్లో నిమాయిష్ ఎగ్జిబిషన్, హైదరాబాద్ ఎగ్జిబిషన్ 300కు పైగా స్టాళ్లు అగ్నికి ఆహుతి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. భయంతో సందర్శకుల పరుగు, సకాలంలో స్పందించిన యంత్రాంగం, తప్పిన ప్రాణాపాయం, 40 కోట్ల వరకు ఆస్తి నష్టం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఎవరికి ప్రమాదం జరగలేదనే వార్త అంటే ఊపిరి పీల్చుకునే వార్తగా చెప్పొచ్చు. నిన్న బుధవారం కావడంతో రష్ కూడా తక్కువ ఉంది. అదే శనివారం ఆదివారం అయితే రష్తో అంటే తొక్కిసలాట జరిగే అవకాశం ఉండేది. పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. మరొక వార్తగా ఈనాడులో కారుదే ఊరు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సర్పంచులు 3 విడతలు కంప్లీట్ అయింది, ఎవరికి ఎన్ని స్థానాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. 61% పంచాయతీల్లో తెరాసాదే ఏలుబడి, 22% కాంగ్రెస్ వర్గీయులు గెలిచిరంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా తాత్కాలిక బడ్జెట్టే ఆర్థిక శాఖ స్పష్టీకరణ, రేపు సమర్పించనున్న పీయూష్ గోయల్, రైతులను ఆకట్టుకునేలా ఆర్థిక సాయం, రైతులపై వడ్డీ మాఫీ, నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. గడ్డగట్టిన అమెరికా అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. -53 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు పడిపోవడంతో గడ్డగట్టిన అమెరికా అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా పట్టణంలో ఫుల్ బాటలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రాజధానిలో ట్రాఫిక్ సమస్యలకు 2000 కోట్లతో విముక్తి, ప్రధాన కూడళ్లలో ఆకాశ మార్గాలు, తీగ వంతెనల నిర్మాణం, కొన్నింటికి ఈ సంవత్సరానికి ప్రారంభించేందుకు సన్నాహాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా పసిడి ఎట్ ద రేట్ ఆఫ్ 34,000 అంటూ పసిడి ధర పైకి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఇంట్రెస్టింగ్ ప్రత్యేక కథనంగా మకరందం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. వస్తే వెళ్ళని వసంతం అంటూ భారత ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన వేగుచుక్క, వివేకానందుని వంటి శిష్యుణ్ణి తయారు చేసిన మహాగురువు, ఆయన జీవన గమనమే బోధనలుగా మారిన వైనం అనితర సాధ్యం, వేదాంతానికి కొత్త దిశానిర్దేశం, ఆయన ప్రతి వాక్కు వెనుక ఉన్న సంఘటనలు మానవాళికి జీవన సూత్రాలుగా మారిన అమోఘం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు ఈనాడులో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తగా హెడ్లైన్ వార్తగా నుమాయిష్లో మంటలు, ఎగ్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం, 100 కోట్ల రూపాయల ఆస్తి బుగ్గి, తొక్కిసలాట, త్రుటిలో తప్పిన ప్రాణ నష్టం, 150కి పైగా దుకాణాలు ఆహుతి, పొగతో 20 మందికి అస్వస్థ, 3 ఆసుపత్రికి, నీళ్లు లేని ఫైర్ ఇంజన్లు, నేడు నుమాయిష్కు సెలవు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఎల్లుండి నుంచి గ్రామ పాలన, తొలి సమావేశానికి గెజెట్ నోటిఫికేషన్ జారీ, పల్లెల్లో కొలువుదీరనున్న కొత్త సర్పంచులు, పంచాయతీల్లో గుబాలించిన గులాబీ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఓటాన్ అకౌంట్ 2019 పూర్తి బడ్జెట్ కాదు, ఆర్థిక శాఖ స్పష్టీకరణ, అయినా 3 లక్షల కోట్ల మేర రాయితీలు, రేపు ప్రవేశపెట్టనున్న పీయూష్ గోయల్, ఐటీ రాయితీ 8 లక్షల వరకు పెంచే ఛాన్సు, నేటి నుంచి పార్లమెంటు సమావేశాలంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇందులోనే కంటిన్యూషన్గా మోడీ రైతు బంధు, భారీ తాయిలాలు ఖాయం, ఒడిశా తరహా పథకమా లేక తెలంగాణ స్కీమా, ఒక కుటుంబానికి ఒక రాయితీ పథకంపై చర్చ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. హిందుత్వ ఎజెండాతో బీజేపీ ప్రచారానికి వెళ్తే భారత్లో మత ఘర్షణలు జరగవచ్చు అంటూ మరొక CIA నివేదికలో హెచ్చరిక వార్తను ఇవ్వడం జరిగింది మొదటి పేజీలో. మరో వార్తగా ఆంధ్రజ్యోతిలో 8-10 కేబినెట్ విస్తరణపై కొత్త అంచనాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 10 మంది, ఇక తేల్చాల్సింది ముహూర్తమే, కేటీఆర్ హరీష్లకు పదవులపై ఉత్కంఠ, లోక్సభ ఎన్నికల తర్వాత ఇద్దరికీ ఛాన్సు, ఇద్దరికీ ప్రచార బాధ్యతలు అప్పగింత అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కాబోయే మంత్రుల అంచనాలకు సంబంధించిన ఒక స్పెక్యులేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, హరీష్ రావు లేదా ఎర్రబల్లి, నిరంజన్ రెడ్డి లేదా లక్ష్మారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి లేదా గుత్తా సుఖేందర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, రెడ్డి నాయక్, పద్మా దేవేందర్ రెడ్డి, పద్మం నరేందర్ రెడ్డి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తగా తెలంగాణ తొలి ఉద్యమ కెరటం, కేవీ కేశవులు కన్నుమూత, నిజాం రాజుపై ధిక్కారం, పివి చెన్నారెడ్డికి సన్నిహితుడు, పివి కేబినెట్లో మంత్రిగా సేవలు, సీఎం కేసీఆర్ సంతాపం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్త కేసీఆర్ కిట్లకు కటకట, 4-5 నెలలుగా తీవ్ర కొరత అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరో పత్రికను తీసుకున్నట్టయితే
సాక్షిలో మొదటి వార్తగా మంటల్లో నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం బుగ్గిపాలైన 400 స్టాళ్ళు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా గులాబీ జెండా ఊళ్ళపై గులాబీ జెండా పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దేవా మూడో విడతలోనూ ఆ పార్టీదే అధిక స్థానాలు అంటూ మొత్తం ఎవరికి ఎన్ని వచ్చాయనే దాన్ని ఇవ్వడం జరిగింది. మొదటి విడత, రెండో విడత, మూడో విడతకు సంబంధించినవి మొత్తం టీఆర్ఎస్కు 8,264 సర్పంచులు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ మద్దతుదారులు 2,688 మంది, టీడీపీ మద్దతుదారులు 77 మంది, బీజేపీ మద్దతుదారులు 170 మంది, సిపిఐ 39, సిపిఎం 74, ఇతరులు 1,371 స్థానాల్లో ఎన్నికయ్యారు. మొత్తం సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా టైమ్స్ నౌ విఎంఆర్ సర్వే అంటూ వార్తనివ్వడం జరిగింది. మ్యాజిక్ ఫిగర్కు మోడీ సర్కార్ దూరం అంటూ వార్తనివ్వడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 252 స్థానాలు, యూపీఏకు 147, ఇతరులకు 144 స్థానాల్లో విజయం. కాంగ్రెస్కు సొంతంగా 210, బీజేపీకి సొంతంగా 215, కాంగ్రెస్కు 96 స్థానాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ హవా మొత్తం 25 లోక్సభ స్థానాల్లో 23 చోట్ల విజయం. తెలంగాణలో టీఆర్ఎస్ ఆధిక్యం అంటూ సర్వేకి సంబంధించిన వివరాలను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా జిల్లాలు 33 కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు నెల క్రితం ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలకు ముగిసిన తుది గడువు 1-2 రోజుల్లో 2 జిల్లాల ఏర్పాటుపై ఉత్తర్వులు అంటూ వార్తనివ్వడం జరిగింది. తాత్కాలికమే కానీ వరాల జల్లే కేంద్ర బడ్జెట్పై కర్షకులు, కార్పొరేటర్ల అంచనా, ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయాలు, రైతులకు నగదు బదిలీ చేసే పథకానికి చోటు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి మొదటి పేజీలో సాక్షిలో వచ్చిన వార్తలను చూసుకున్నట్టయితే, మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో నుమాయిష్ బుగ్గి నాంపల్లి ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం భారీగా ఆస్తి నష్టం అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఆంధ్ర బ్యాంకులో స్టాల్లో షార్ట్ సర్క్యూట్, చుట్టుపక్కల షాపులకు విస్తరించిన అగ్నికీలలు, భయంతో సందర్శకుల పరుగులు, స్వల్ప తొక్కిసలాట, రంగంలోకి 10 ఫైర్ ఇంజన్లు, స్టాల్స్ బుగ్గిపాలు. ప్రమాద సమయంలో ఎగ్జిబిషన్లో 20,000 మందికి పైగా సందర్శకులు, తప్పిన ప్రాణ నష్టం, 6-7 మందికి అస్వస్థత, కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడి అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రప్రభలో మహారాష్ట్రకు ఆదర్శం కేబినెట్ కిట్, బేబీ కేర్ కిట్తో ప్రారంభం, మొదటి బిడ్డకే వర్తింపు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా నాబార్డు రుణ ప్రణాళిక 1,00,000 కోట్లు అంటూ వార్తనివ్వడం జరిగింది. సీతారామ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. నేటి నుంచి పార్లమెంటు, మోడీ ప్రభుత్వానికి చివరి బడ్జెట్, పార్లమెంటు సమావేశాలకు సహకరించండి, అఖిలపక్ష భేటీలో రాజకీయ పార్టీలకు స్పీకర్ పిలుపు, ఏపీకి న్యాయం చేయాలని కోరిన టీడీపీ పక్ష నేత తోట నరసింహం అంటూ వార్తనివ్వడం జరిగింది. పంచాయతీల్లో పాగా టీఆర్ఎస్ తీన్మార్, పంచాయతీ ఫైట్లో గుబాలింపు, 3 దశల్లో కలిపి 8,000, ఆఖరి విడతలోనూ 2,382 అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా భవిష్యత్ ఫెడరల్ ఫ్రంట్దే, తెలంగాణపై ప్రధాని మోడీ వివక్ష, కేసీఆర్ ఏం చేసినా చంద్రబాబుకు అక్కసు, 6 నీరైన పసుబోర్డు సాధిస్తా, ట్విట్టర్ వేదికగా ఎంపీ కవిత అంటూ వార్తనివ్వడం. ఇవి ఆంధ్రప్రభలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే వెలుగు పత్రికలో మొదటి వార్తగా నుమాయిష్లో మంటలు, కాలిపోయిన 200 స్టాళ్ళు, 7గురికి గాయాలు, ప్రమాద సమయంలో గ్రౌండ్లో 30,000 మంది, భయంతో పరుగులు పెట్టిన సందర్శకులు, తొక్కిసలాట, వీకెండ్ కాకపోవడంతో తప్పిన పెను ప్రమాదం, 20 ఫైర్ ఇంజన్లతో మంటలార్పిన సిబ్బంది అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా పల్లె పట్టం కారుకే, పంచాయతీల్లో ఎలక్షన్లలో టీఆర్ఎస్ మద్దతుదారులదే ఆధిపత్యం, 3 దశల్లో ఎన్నికలు జరిగిన పంచాయతీలు 12,501, టీఆర్ఎస్ గెలిచినవి 7,654, కాంగ్రెస్ గెలిచినవి 2,671, ఇతరులు 2,113 అంటూ వార్తనివ్వడం జరిగింది. మళ్ళీ హజారే దీక్ష అంటూ వార్తనివ్వడం జరిగింది. 32 లెటర్లు రాశా, 5 ఏళ్లు ఎదురు చూశా, అయినా లోక్పాల్ చట్టాన్ని అమలు చేయలేదు, మోడీ సర్కార్ ఒక్క హామీ నెరవేర్చలేదు, రైతు సమస్యలు పరిష్కరించాల్సిందే, రాలేగావ్ సిద్దిలో రైతులు, యువతలో భారీ ర్యాలీ అంటూ వార్తనివ్వడం జరిగింది. గడ్డగట్టిన అమెరికా అంటూ వార్తనివ్వడం జరిగింది.
తెలంగాణ వీరప్ప మహారాష్ట్రకు వాంటెడ్ పట్టుకునేందుకు 10 ఏళ్లుగా గాలింపు అంటూ వార్తనివ్వడం జరిగింది. వచ్చేది ఓట్ బడ్జెటే అంటూ వార్తనివ్వడం జరిగింది. రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న పీయూష్ గోయల్ అంటూ వార్తనివ్వడం. ఇవి వెలుగులో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే వార్తలపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే. మన రుచులు త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషించడానికి మనతో పాటు శివకుమార్ టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు. నమస్తే సార్. నమస్తే. అంటే ముఖ్యంగా ఈరోజు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వార్త ఉన్నప్పటికీ టీఆర్ఎస్ కారు జోరు ఉన్నప్పటికీ మనం ఒక ముఖ్యమైన వార్తను తీసుకుంటే నిమాయిష్ అంటే 29 రోజుల నుంచి స్టార్ట్ అయిన నిమాయిష్లో నిన్న మంటలు చెలరేగాయి. అంటే ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు. అంటే నిన్న బుధవారం కావడంతో సందర్శకులు తక్కువ ఉన్నారు. ఏమన్నా అంటే వైఫల్యం ఏమన్నా నిర్వాహకుల వైఫల్యం ఏమైనా కనిపిస్తుంది అంటారా మీరు? నిన్న జరిగిన సంఘటన ఏదేమైనప్పటికీ కూడా అది బాధాకర సంఘటన. అది మనం అలాంటి సంఘటనలు కూడా ఎప్పుడు జరగకూడదు అనేది మనం ఆలోచించాలి. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఎందుకంటే ఆ స్టాల్స్ ఏర్పాటులో కొంత అంటే షార్ట్ సర్క్యూట్ రావడానికి వాడినటువంటి కేబుల్ కానీ, ఎందుకంటే వాళ్ళు మెలుకులు రప్పరప్ప ఏమంటారు వెలగాలని చెప్పేసి హై వోల్టేజ్ ఏమంటారు బల్బులు పెట్టడం కానీ, ఆ తర్వాత ఆ కంపెనీకి కంపెనీ లేకపోవడం కూడా వైర్ బస్ట్లు అయ్యే అవకాశం ఉన్నాయి. ఇలాంటి ఏ కారణాల చేత జరిగినప్పటికీ కూడా మరి వెంటనే ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రజలందరికీ సురక్షితంగా మరి ఏం జరిగినటువంటి పరిస్థితి అవపడ్డది. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అప్రమత్తమై పూర్తిగా కూడా వాళ్ళందరినీ కూడా సేవ్ చేసిన పరిస్థితి అవపడుతుంది. ప్రయాణానికి వచ్చినటువంటి అందరూ కూడా భయభ్రాంతులు కాకుండా కూడా అన్ని సౌకర్యార్థులు మెట్రో ట్రైన్లు కూడా ఫ్రీ సౌకర్యార్థం కూడా మెట్రో వాళ్ళు ఇమీడియట్లీ స్పందించి ప్రజల సౌకర్యార్థం కూడా మెట్రో ఫ్రీ ట్రైన్ చేయడం కూడా కొంత మంచి జరిగింది. ఇలాంటి సంఘటనలు ఇవి కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వం పూర్తి స్థాయి కూడా అప్రమత్తం అవుతుంది. దాంట్లో ఉన్నటువంటి లోపాలను కూడా ప్రభుత్వం పసిగట్టి ఇన్వెస్టిగేషన్ ఆధారంగా బయట తీసుకొస్తుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే నిన్న వర్కింగ్ డే అవడంతో కొంత రష్ తక్కువ ఉంది. 20-30 మంది. జనరల్గా సాటర్డే సండేస్ వీకెండ్స్ అయితే జనాభా కూడా అంటే ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరిగేది ఏంటంటే తొక్కిసలాట జరుగుతుంది. అంటే ఈ ప్రమాదం దీనికంటే కూడా తొక్కిసలాట జరుగుతుంది. అంటే తొక్కిసలాట జరగకుండా సేఫ్గా బయటపడ్డాం. కాకపోతే ముందు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ప్రభుత్వం నిర్వాహకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు నాకు తెలిసి ఇంతవరకు చాలా సంవత్సరాలు చూస్తున్నాను, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరిగిన పరిస్థితులు లేవు. కానీ మరి ఎందుకు జరిగింది అనేది కూడా కారణం కూడా వెతుకులాడవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం పూర్తి స్థాయి కూడా అన్ని సౌకర్యాల ఏర్పాట్లో కూడా ప్రభుత్వం ముందే ఉంటుంది. మరి అక్కడ కొన్ని అంటే మరి ఏ కారణం చేత మరి ఏమేమి తెలియదు. మొత్తం మీద నాకు తెలిసి అయితే ఈ షార్ట్ సర్క్యూట్ మాత్రం అక్కడ ఉన్నటువంటి షాప్ ఓనర్లు తీసుకున్నటువంటి అజాగ్రత్త వల్లనే ఇది ప్రమాదం జరిగినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తే అంటే ఎగ్జిబిషన్ పోయే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. మన 26, 27 చూస్తే 1,50,000 పైగా వచ్చారు. మెట్రో ట్రైన్ అందుబాటులో ఉండడం దానికి ఒక కారణం. దాంతోపాటు పిల్లలు అంటే చాలా అంటే నిన్న అట్లాంటి ప్రమాదం లేకుండా మనం అంటే సేఫ్గా బయటపడేందుకు మనం అంటే నిర్వాహకులు కూడా కొంత సానుకూలంగానే వ్యవహరించారు, త్వరగా చేశారు. కొంత ఏంటంటే ఫైర్ ఇంజన్లో వాటర్ లేవ్ అనేది ఒక సమస్యగా మనకు కనిపించింది. మొదటిగా ఆ ఫైర్ ఇంజన్ వాటర్ ఉంటే కొంచెం తొందరగా చల్లారేది అనేది. సరే, దర్యాప్తులో ఎవరి నిర్లక్ష్యం అనేది కూడా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రతి వ్యక్తిని కూడా అధికారిని కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో ఎవరిని కూడా ఊరుకునే ప్రసక్తి ఉండదు ప్రభుత్వంలో. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ పోలీసు రక్షణ విభాగంలో మంచి పేరు సంపాదిస్తుంది. దాంట్లో భాగంగా ఏదైతే ఎగ్జిబిషన్ గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఎగ్జిబిషన్ పూర్తి స్థాయి కూడా ఏదైతే హైదరాబాదే కాదు, హైదరాబాద్ అంటే ఎగ్జిబిషన్ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వచ్చే విధంగా కూడా సందర్శకులు వచ్చే విధంగా కూడా పెద్దగా ఆకర్షితుగా చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. సరే, అక్కడ ఏది ప్రాణ నష్టం కానీ ఎటువంటి తొక్కులు అసలు కూడా జరగకుండా ప్రభుత్వం అక్కడ ఉన్న అధికారులు కూడా అప్రమత్తమై కాపాడిన పరిస్థితి కానీ ఇలాంటివి కూడా మునుముందు కూడా ఏవి కూడా రాకుండా ప్రభుత్వం చూస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎగ్జిబిషన్లో మరోసారి ఇలాంటి జరగకుండా చూసుకోవాలని మనం కూడా జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటూ మరొక వార్తను తీసుకున్నట్టయితే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. 3 విడతలు పూర్తయ్యాయి.
అంటే మూడో విడతలో కూడా కారుదే జోరు దగ్గర దగ్గర 8,000 దరిదాపులకు గ్రామ సర్పంచులు ఎన్నికయ్యారు. అంటే దీనిపై టీఆర్ఎస్ నేతగా మీరు ఎలా స్పందిస్తారు? మొదటగా సారు చెప్పినట్టుగా ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టుగా సారు కారు కేసీఆర్ చెప్పిండు. కారు గుర్తు మారినా కానీ ప్రజల గుండెలో కేసీఆర్ ప్రభుత్వం ఉండాలి, కేసీఆర్ చెప్పినటువంటి ప్రజలే ఉండాలని చెప్పి కూడా ఏదైతే ఆయన కేసీఆర్ చెప్పిన మాట గౌరవించినట్టుగా తీర్పు పడుతుంది. మనం చెప్పుకుంటున్నాం ప్రతిపక్షాలు ఊదరగొట్టేసినాయి. ఈ ఈవీఎం మిషన్ ద్వారా పూర్తి స్థాయి కూడా మార్పు చేసేసారు, తీర్పు చేసేసారు. ఆ ఈవీఎం మిషన్ల ద్వారా మొత్తం కూడా మా ప్రభుత్వాలు వచ్చే ఉండే అన్నటువంటి మాయ మాటలు చెప్పి సొల్లు మాటలు చెప్పి పప్పం గడుచుకునే పరిస్థితుంది. అవి కూడా ఎక్కడ అవపడలేదు. చూడండి, మనం చూస్తాం గ్రామ పంచాయతీలో బ్యాలెట్ బాక్సుల ఆధారంగా సర్పంచ్ ఎలక్షన్ జరిగితే 8,000 పైచీలకు 2,425 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుందంటే కూడా మరి ఏ రకమైనటువంటి ప్రజలు గౌరవిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి, ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చింది కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళు ఏదైతే తప్పులు చేసారో ఆ తప్పులను తెలుసుకొని ప్రజలకు మేము అన్యాయం చేసిన 60 సంవత్సరాలు, ఈ 60 సంవత్సరాల అన్యాయానికి మనం కర్రు కాల్చి వాత పెడుతున్నారు ప్రజలని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పథకాలు కానీ ప్రభుత్వం చేస్తున్న పనితీరు కూడా శభాష్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ని ముందు నడుపుతున్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు పడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వాస్తవానికి కూడా ఎన్నో రకాల చిక్కులు పెట్టిరండి. అసలు సర్పంచ్ ఎలక్షన్లకు కాకూడదు అని చెప్పేసి రకరకాల సమస్యలు సృష్టించారు. దీని కాలయాపన 6 నెలల కాలయాపన్ని కూడా పొడిగించే పరిస్థితి చేసిరు. ఎందుకు చేసేది ఇవన్నీ కూడా వాళ్ళకి? ఎందుకంటే అధికారం రాదు అనేటువంటి అవకాశాన్ని వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోరు కాబట్టి ఈ సమస్యని ఇంత దాకా తీసుకొచ్చే పరిస్థితి. అంటే ఒకటేంటంటే అంటే గెలిచింది టీఆర్ఎస్ అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇప్పుడు పునరావృతమైన చెప్పొచ్చు. అయితే ఈ ఎన్నికల్లో మనం ప్రధానంగా చూసినట్టయితే డబ్బు ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఒక టీఆర్ఎస్ అనే కాదు, ఎవరు అంటే చిన్న వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ స్థాయి వరకు డబ్బు ప్రభావం కనిపించినట్టు బాగా అర్థమైంది. అంటే ఇది డబ్బు ప్రభావం గ్రామాల్లో చేరడం వల్ల మనకంటే నెగిటివ్ ఫలితాలు కనిపిస్తాయి కదా, దానిపై మీరు ఎలా? నేను కొన్ని విషయాలని కొంత రకంగా డబ్బు అనేది ఇవాళ రేపు ప్రతి ఒక్క పార్టీ రాజకీయ పార్టీలు కూడా ఒక అస్త్రంగా వాడుకుంటున్నట్టుగా చెప్పొచ్చు. కానీ ప్రజలు డబ్బుని పూర్తి స్థాయి కూడా గౌరవించి ఓట్లు వేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడడం ప్రజాస్వామ్యంలో మనం లేనట్టుగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే నేనేదో ఓడిపోతానేమో, నాకు దేవుడు అవకాశం ఇచ్చిన ఒక వార్డు నెంబర్గా సర్పంచ్ ఇచ్చారు కాబట్టి అమ్మ అవతలోడు 1000 పెడితే 2000 పెట్టాలనేటువంటి ఆ తాపత్రయంతో పెడుతున్న డబ్బే తప్ప ప్రజలు ఎవరికి ఓటేయాలి, ఎవరి ప్రజా నాయకత్వాన్ని మనం గౌరవించాలని చెప్పి కూడా ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు. ఎందుకు మాట చెప్తారంటే ఒక ఊర్లో పేరు చెప్పొద్దు, ఒక ఊర్లో ఒక సర్పంచ్ అభ్యర్థి 1000 ఇచ్చినండి ఓటుకు, ఒక సర్పంచ్ అభ్యర్థి 1000 రూపాయలు ఇచ్చినాడు, ఒక ఆయన పాపం లడ్డు ఇచ్చినాడు, వానికి దండం పెట్టొచ్చినాడు. 511 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ గెలిచిందండి. మేజర్ గ్రామ పంచాయతీ, మళ్ళీ చిన్న చిత్ర గ్రామ పంచాయతీ కాదు, 5000 పై చెలుకున్న గ్రామ పంచాయతీ. అంటే ప్రజలు కూడా మనం అనుకుంటున్నట్టుగా డబ్బులు తీసుకొని ఓటేస్తారు. డబ్బులు తీసుకొని ఓటేయట్లేదు, కానీ కొంత ప్రభావం అయితే డబ్బు ప్రభావం ఉంది. ఇప్పుడు మామూలు వ్యక్తి పోటీ చేయాలంటే ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. వాళ్ళు పోటీ చేయాలన్నా వాళ్ళు అంటే ఖర్చు పెట్టలేని స్థితిలో ఓడిపోయిన అభ్యర్థులు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. అంటే ఒక టీఆర్ఎస్ అని కాదు, కాంగ్రెస్, అంటే ప్రతి పార్టీ కూడా డబ్బు పెట్టాలని ఒక సైకలాజికల్ ఫీలింగ్ వచ్చింది అనేది ఒక భావన. అదే సార్, తన వ్యక్తి ఎవడైనా కానీ ఇప్పుడు అవకాశం అనేది మనం ట్రైన్ పోతున్నాం, ట్రైన్ పోతే పని చేస్తాం, ఊరికి ట్రైన్ ఎక్కాలి, నా పక్కన ఎవరైనా గుర్తప్పుడు పక్కన టన్ కూడా పోయి ట్రైన్ ఎక్కే పరిస్థితి ఉంటుంది. ఎందుకు? తనం పక్కకు నెడుతున్నటువంటి ఆలోచన నీకు ఉండదు, నువ్వు ట్రైన్ ఎక్కాలనేటువంటి తాపత్రయం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీలు కావచ్చు, వార్డు నెంబర్లు కావచ్చు, వారి వాళ్ళల్లా నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని ఏమాత్రం ఖరాబు చేసుకోకూడదు. పాపం మరి ఆ వ్యక్తిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇన్ని రోజులు పాపం భరతరెడ్డి అన్న నేను గౌరవించి మా దండం పెడితే అవతల వచ్చి 1000 ఇచ్చిపోతే నాకు ఓటేయడు అని భయం మీద నేను 1000 ఇస్తుంది తప్ప అది కేవలం కూడా మనం భయం పోగొట్టుకోవడం కోసం కొబ్బరి బొండం తాయెత్తుకు ఉపయోగపడుతుంది తప్ప కూడా నాకు తీర్పుకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అంటే కొన్ని చోట్ల అంటే నిజాయితీ వాళ్ళు డబ్బు పెట్టలేని వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఓడిపోయే అవకాశం ఉంటాయి. అంటే మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పటికి కూడా మనం చూస్తే దగ్గర 1820 మంది అంటే ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్లు అంటే వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళే. అంటే మరికొంతమంది కూడా గెలిచే అవకాశం ఉండేది కదా డబ్బు ప్రభావం లేకపోతే అనేది. నాంపల్లి మండలంలో ఒక గ్రామంలో ఒక సర్పంచ్కు పాపం రిటైర్డ్ టీచర్ అంట, ప్రజలే చందాలేసి 10,000 రూపాయలు చందాలేసి పాపం సర్పంచ్ 1,07,000 ఇస్తే ఆయన 7,000 ఖర్చు పెట్టి మళ్ళీ మిగతా డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చే సర్పంచ్ గెలిచే పరిస్థితి అందులో జమ చేసిండు పంచాయతీ బోర్డు. అంటే ఇలాంటి గ్రామాలు కూడా పూర్తి స్థాయిగా చాలా గ్రామాలు ఉన్నాయి. ప్రజలు గ్రామ పంచాయతీ సర్పంచులు అంటే నాకు తెలిసి గ్రామ సర్పంచులు అనే వాళ్ళు రాజకీయ నాయకులుగా అభివర్ణించడం కూడా తప్పే అనుకుంటా.
ఎందుకంటే పాలన విధానాలు కావచ్చు, సౌకర్యార్థాలు కావచ్చు, ప్రజలు అందుబాటులో ఉండే నాయకులనే ప్రజలు గుర్తిస్తారు. వాళ్ళు కూడా గెలిచిన తర్వాత ఏ సర్పంచ్ కూడా రాజకీయాలు అధికంగా పనిచేస్తారు, కానీ రాజకీయాలను ఎప్పుడు కూడా పెంచి పోషించరండి. మన ప్రభుత్వంలో నా పార్టీ వాడు, నా రంగు వాడు అంటారు. రంగే లేదన్న, రంగు లేదు, రుచి లేదు, గుర్తు లేదు, రంగు లేదు. అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా గుర్తు తీసుకుని పోటీ చేయొచ్చు. ఇక రంగు పార్టీ ఎక్కడక్కడ. అందుకే అంటే ఆ ప్రభావం ఉండొద్దనే పార్టీలకు అతీతంగానే సరే పార్టీ సింపథైజర్స్ పార్టీ నామినేటెడ్ చేసినప్పటికీ గుర్తు మాత్రం ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తుతోనే పోటీ చేస్తారు. వాళ్ళు ఏ పార్టీ అయినా అక్కడనే రాజకీయాలు లేకుండా చేస్తున్నారు. కానీ రాజకీయాల పార్టీల ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కదా. అంటే నేనేమంటున్నంటే అంటే కొంత పట్టుకొమ్మలేక పార్టీలు అవసరం ఉంటుంది ఆసరగా. కానీ ఏదేమైనట్టు కూడా ఏ ఒక్క పార్టీ కావచ్చు, ఈ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, ఎక్కడైనా మీరు చూసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యేలు కావాలన్నా, ఎంపీలు కావాలన్నా, జెడ్పీటీసీ ఎంపీటీసీ కావాలన్నా సీల్డ్ కవర్లో వచ్చితే పట్నంకి వెళ్ళి గతం చూసినాం, హెలికాప్టర్లు ఎగిరొచ్చి రాత్రి బీఫామ్ నామినేషన్ చేసే పరిస్థితి ఉంది. ఆయన ఎవరో తెలియదు మార్కెట్కు. అలాంటి పరిస్థితి ఈ బీఫామ్కు ఉంది. కానీ పార్టీల బీఫామ్ ఉంది. గ్రామాల్లో సర్పంచ్ నొప్పియాలంటే ఊరందరూ కూసబెట్టి మరి ఈయన మంచోడా, ఆయన మంచోడా, ఎవరు మంచోడు అనేటువంటి గౌరవం ద్వారా మనం పోటీ చేయించాలి పరిస్థితి. ఎందుకంటే పార్టీ బీఫామ్ మాత్రం ఒకరికే ఇవ్వచ్చు, నీకు ఇచ్చేస్తా భరతరెడ్డి గారికి. మరి ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటి పోటీ చేస్తే నా కారు గుర్తు రాదు కాబట్టి ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరినీ ఒప్పించే సర్పంచ్ అభ్యర్థి అవుతాడు, కానీ డబ్బు ద్వారానో లేకపోతే ఇంకో ద్వారానో అధికారాన్ని తీసుకొచ్చే పరిస్థితి లేదు కూడా. అంటే గ్రామంలో ఓటర్కి కానీ గ్రామ ప్రజలకు కానీ మొదటి కనిపించే వ్యక్తి సర్పంచే. సమస్య వచ్చినా మంచి అయినా చెడైనా ఆదుకోండి. అందుకే పర్సెంటేజ్ కూడా మనం ఎమ్మెల్యే ఎంపీలతో పోల్చుకుంటే 90% జరగడానికి కూడా కారణం అదే. ఊర్లో ఓటు లేకపోతే వాడు అవమానంగా కూడా భావిస్తారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతే అవమానంగా భావిస్తారు. అదే ఎమ్మెల్యేకో ఎంపీకో పడితే వేస్తే లేకుంటే లేదనే పరిస్థితి ఉంటుంది. అంటే అలాంటి పరిస్థితుల్లో సర్పంచులు అంటే నిజాయితీగా ఉండాలనేదే మనం కోరుకోవాలి కదా అనేది నాకు తెలిసి. గ్రామాల్లో వాస్తవాన్ని కూడా మనం అనుకుంటాం, కానీ 100 రూపాయల బుగ్గ ఖర్చులో పక్కన కిరాణా షాప్లో కొనుక్కొస్తే అది 10 రూపాయలు తీసుకుని తెలిస్తే కూడా ఇమీడియట్లీ వాడిని పూటు చేసి లొల్లి చేసి బదలామేసే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా అవినీతిని ప్రశ్నించే ప్రజలు కూడా పూర్తి. ఇంకోటి ఏంటంటే అసలు గ్రామాలకు సర్పంచులకు అసలు ఇన్కమ్ సోర్సెస్ తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో అంటే కొంతమంది, అందరని కాదు, కొంతమంది అంటే 10 లక్షలు 20 లక్షలు ఖర్చులు పెట్టి గెలుస్తున్నారు. అంటే గెలవడం వల్ల వాళ్ళకు వచ్చేటి ఏంటి అనేది ఒక సమస్య. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, నేనైతే నిజాలు చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఈ స్థానిక సంస్థల ద్వారా ఎన్నుకోబడ్డ నాయకులకు ఏ ఒక్క నాయకుని కావచ్చండి, సర్పంచే కావచ్చు, వార్డు మెంబరే కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీలు కావచ్చు, ఎవరు కూడా పెట్టిన డబ్బు వస్తున్నటువంటి కళ అనేది అది కళగానే మిగిలిపోతుందండి. వాళ్ళు కేవలం కూడా ఊరిలో గౌరవంగా 10 మందికి మెప్పించి గౌరవంగా బతకడం కోసం పేరు సంపాదించి మంచి చేస్తే పేరు వస్తుంది, చెడు చేస్తే దొంగ అంటారు. నువ్వు ఇదే 20 లక్షలు పెట్టి కోటి పెట్టి సర్పంచ్ చేస్తే కూడా నువ్వు ఏం చేయలే అనుకో, మళ్ళీసారి ఊళ్ళో కూడా ఆయన అయ్యో ప్రజలు చాలా కర్రు కాల్చి వాత పెడితే గ్రామ ప్రజలు చాలా గొప్పగా ఉంటారండి. కరెక్ట్. అంటే ఇలాంటి పరిస్థితుల మధ్య ఇంత ఖర్చులు పెరిగిపోవడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ప్రజలు ఎన్నుకోబడే నాయకునికి డబ్బు తీసుకొని ఓటేస్తారనేది కళ. ఇప్పటికైనా నాయకులందరూ కూడా మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బును తగ్గించి, మద్యాన్ని తగ్గించి ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన అవసరం కూడా పోటీ చేసే నాయకులు ఫస్ట్ ఉంది. ఎందుకంటే ఓటర్ని ప్రభావితం చేసే విధంగా మీరు తీసుకుంటున్నటువంటి ఆయుధాలు అవి మీ ప్రభావితం చేయబడతలేవు ఓటర్కు. కేవలం కూడా మీరు మెప్పు పొందడం కోసం నేను ₹1 కోటి వంచేసిన ఊర్లో కాబట్టి నేను గెలుస్తాను తాపత్రయం సంతోషపడతా తప్ప డబ్బులు పెడితే గెలుస్తారని కాదు, కానీ ఖర్చులు పెరిగి సామాన్యుడు ఒకవేళ పోటీ చేయలేని పరిస్థితి వస్తుందేమని భయం అంతే. అంటే చాలా ఊరు చూస్తామండి. నేను నీకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ చూస్తే సరే ఎమ్మెల్యేలు అది వేరు, కానీ ఈ గ్రామ పంచాయతీలు చూస్తే ఊరంతా దోలాడతారండి. ఊరంతా దోలాడేసి ఊర్లో ఏం చేస్తారు, పలాని బొల్లశివ బాగుందా, శంకరమ్మ బాగుందా, బొల్లశివ పాలలు పుట్లాడుతున్నాయా, ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఆయన పట్నం వాళ్ళు వండుకుంటే కూడా తీసుకొచ్చేసి దా అయ్యా దా అన్న నువ్వు పోటీ చేయాలని చెప్పి పైసలు లేకపోతే నేను ఇస్తాపా 50 నేను ఇస్తాపా అని తీసుకొచ్చే పరిస్థితులు ఉండే. అవే కూడా కొనసాగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు డబ్బు అనేది విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు కాబట్టి కొద్దిగా ఖర్చు కనుక పరిస్థితి అవపడుతుంది. కానీ పూర్తిగా డబ్బు అనేది పూర్తిగా డబ్బు అని కాదు, డబ్బు ప్రభావం పెరగడంతో డబ్బు పెట్టలేని వాళ్ళు అంటే గ్రామం అంటే గ్రామ స్థాయిలో ఏంటంటే ఒక లీడర్ తయారంటే సర్పంచ్ స్థాయి నుంచే చాలు. అతి సామాన్యుడు, అతి పేదవాడు అంటే ఈ ప్రభావం వల్ల పోటీకి దూరంగా ఉండే అవకాశం ఒకటి మున్ముందు ఉంటుంది అనేది ఒక అభిప్రాయం. నేనేమంటున్నా, ఒక ఊర్లో కొత్తగూడెం గ్రామ పంచాయతీలో 860 ఓట్లు ఉన్నాయండి. 860 ఓట్లు ఉంటే ఒక హైదరాబాద్కి ఒక పెద్ద మనిషి ఆయన పోయేసి ఒక ప్రధాన పార్టీకి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే గెలిచిన పార్టీకి వెళ్ళి పోయేసి ఆయన 4-6 లక్షలు ఖర్చు పెట్టినండి.
ఆ తర్వాత ఇంకో 40% కూడా ఖర్చు పెట్టినాడు. ఈ అబ్బాయి పాపం ఏం లేదు, దండం పెట్టి దశకం పెట్టి వచ్చిండు. ఈయనకి ఆయన గేటు అంటే 6 లక్షలు ఖర్చు పెట్టిన ఆయనకి 90,000 రూపాయలు వచ్చినాయి. పాపం దండం దశకం పెట్టి వచ్చిన వానికి 250 వచ్చినాయి. మామూలు వానికేమో సరే ఇంకా వేరే రకాల అంటే పార్టీల పొత్తుల ద్వారా గెలిపోవడం జరిగింది. అంటే డబ్బు పెట్టకున్నా రూపాయి ఆ డబ్బు తీసుకున్నాం కూడా మంచిని గౌరవించి పాపం 250 ఓట్లు వేసిన పరిస్థితి కూడా ఉంది. అన్ని గ్రామాలు ఆ విధంగా ఉంటాయని చెప్పలేదు. కేవలం కూడా ఒక 10% ఓటు బ్యాంకుని మార్పు చేసే విధంగా అయితే డబ్బు అయితే అవసరపడే పరిస్థితి ఉంది. నిజంగా చెప్పుకోవాలి అది. ఎందుకంటే ఇవాళ రేపు కష్టం చేస్తున్నాం, కాలే కడుపు ఏమవుతుంది అని నీకు ఓటేస్తే నాకేందనేటువంటి ఆశ పెరిగిపోతుంది. కాబట్టి కొంత ఆలోచన విధానం మార్పు కొంత 10% అయితే ఉన్నమాట వాస్తవమే. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే గతంలో చూసినట్టయితే కాంగ్రెస్ టీడీపీలు మాత్రమే గ్రామ సర్పంచులుగా ఉండేవారు మొన్నటి ఎన్నికల ముందు వరకు. సరే వేరే పార్టీల నుంచి ఈసారి స్వయంగా టీఆర్ఎస్కి సంబంధించిన టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గ్రామ పాలనలో ఇప్పుడు పాలు పంచుకోబోతున్నారు. అంటే ఇంకా కేసీఆర్కు అంటే ఎంతైనా పార్టీ అంటే దగ్గరగా ఉండి గ్రామాలు అభివృద్ధి చేసే అవకాశం ఇంకెక్కువ ఉంటుంది అనేది అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది. కొత్త చట్టం రేపు 2 తారీఖు నుంచి అమలు కాబోతుంది. కొత్త చట్టము పాలనా సౌకర్యార్థం ప్రజల అవసరాల కోసం పూర్తి స్థాయి కూడా మార్పు తెచ్చి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ప్రజలు తీసుకొస్తుంది. అదేవిధంగా మాట్లాడుతున్నాం, డబ్బు నిజంగానే ఖర్చు పెట్టే ఓట్లు పడే పరిస్థితి ఉంటే 8,800 గ్రామాలు టీఆర్ఎస్ పార్టీ వైషమయ్యే కావండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ధీటుగా నువ్వు ఎంత పెడితే వాళ్ళు అంత పెట్టినారు. మరి డబ్బు ఎందుకు గెలవలేకపోయింది? మరి ప్రజాస్వామ్యంలో విలువలు కొన్ని ఉన్నాయి. ఎవరు మంచివాడు, ఎవరు చెడ్డవాళ్ళు గౌరవించి ఎవరు మంచి చేస్తున్నారు అనేటువంటిది చూసి కూడా ఓటేసే పరిస్థితి ఉంది. డబ్బే గెలుపు కాదు. మరొక వార్తను తీసుకున్నట్టయితే ఈరోజు టైమ్స్ నౌ సిఎంఆర్ సర్వేలో అంటే ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అంటే మెజారిటీ మ్యాజిక్ దూరంలో ఉండిపోతుంది, యూపీఏగా ఆ స్థాయిలో రాదు. అంటే కీలకంగా ప్రాంతీయ పార్టీలు మార్చే అవకాశం, అందులో కేసీఆర్ జగన్ ఇలాంటి వాళ్ళు కీలకంగా మారే అవకాశం ఉంటుంది. మీ అంచనా ఎలా ఉంది ఇప్పుడు? అంటే నెక్స్ట్ ఫెడరల్ ఫ్రంట్ కేసీఆర్ ప్రయత్నాలు దీని మీద అంటే టీఆర్ఎస్ పార్టీ అంచనా ఎలా ఉందంట? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత సంవత్సరం నుంచి చెప్తున్నాడండి, రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే దేశంలో దేశ రాజధాని సంస్థాగతం చేసుకోబోతాం, ప్రాంతీయ పార్టీలే పూర్తి స్థాయి కూడా రాజ్యాధికారం చేపట్టబోయే పరిస్థితి దగ్గర ఉన్నాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది. అవన్నీ కూడా కొన్ని పార్టీలు హాస్యాస్పదంగా మాట్లాడేది. ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా ఏదైతే కేసీఆర్ మాట తేడా తెలంగాణ స్పష్టంగా కూడా సర్వేలు కూడా బయటపడుతున్నాయి. ఎందుకంటే ఎన్డీఏలు ఊదర కొడుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా అధికారం దూరం అని చెప్పి కూడా స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది. అదేవిధంగా ఫెడరల్ ఫ్రంట్ నాయకత్వాన్ని, ప్రాంతీయ పార్టీ నాయకత్వాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఏ ప్రాంతీయ పార్టీ కావచ్చు, అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా కీలకంగా మారే అవకాశం కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉంది. దానికి ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ నాయకత్వాలను కూడా దేశం మొత్తం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని కూడా ఏకం తీసుకొచ్చి మరి ఖచ్చితంగా ఏ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాలు కావచ్చు, ఏ రాష్ట్రాలకు రావాల్సినటువంటి హక్కులు కావచ్చు కూడా అది సాధించుకోవాలంటే కాలే కడుపు తెలుస్తుంది, కష్టం ఏమంటారు కడుపు ఎంత ఆకలి అవుతుంది కాబట్టి ఆకలి తీర్చుకోవాలంటే ఆ ప్రాంతీయ పార్టీలకి నాయకత్వం కావాలి. కాబట్టి దేశవ్యాప్తంగా వడ్డించే విధానాన్ని అయితే ఆకలి తీర్చలేకపోతున్నారు. కాబట్టి అయితే రైతు చేపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవలంబిస్తున్న విధానాలు చూడండి. మీరు ఎలా రైతు బంధు పథకం మొన్నటిదాకా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఎట్లంగిస్తూ డబ్బులు అనే వ్యక్తి ఇప్పుడు అదే మనకి ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో రైతు బంధు అనే పేరు కాకుండా రైతు బంధు తెలంగాణ ఆదర్శంగా ఇలాంటి ఏదైనా పథకం పెట్టాలనేది విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే కేసీఆర్ పథకాన్ని వాళ్ళు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు మనకు ఏదో తెలిసే అవకాశం ఉంది. అంటే ఈ పథకం వైపు కేంద్రం దృష్టి మళ్ళిందని చెప్పొచ్చు కదా. దేశం మొత్తం చూపు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అంత చూపుడు ఐక్యరాజ్య సమితి కూడా శభాష్ అని చెప్పుకున్నటువంటి నాయకుడు ఎవరు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకుడు. ఎందుకంటే మిషన్ భగీరథ కూడా పలు రాష్ట్రాలు కూడా పూర్తి స్థాయి కూడా మిషన్ భగీరథని స్వాగతిస్తున్నాయి, మిషన్ కాకతీయని స్వాగతిస్తున్నాయి, ఇక రైతు బంధు స్వాగతిస్తున్నాయి, రైతు బీమా స్వాగతిస్తున్నాయి. ఎందుకు? ముఖ్యమంత్రి కేసీఆర్ కాలే కడుపు తీసే వ్యక్తి, ప్రజలకు ఏం కావాల్సినటువంటి వడ్డించే నాయకుడు. కేవలం కూడా ఒకటే మూసలో ఒకటే సీసాలో పెట్టేసి బంధించి వాళ్ళ అధికారం కోసం మాయం మాటలు చెప్పే ప్రభుత్వాలు కాంగ్రెస్ బీజేపీ ఇన్ని రోజులు కూడా దోపుచులాడుతుంది. అవన్నీ కూడా బట్టబయలు చేసి ప్రజల అవసరం కోసం ఫెడరల్ ఫ్రంట్ నాయకత్వాన్ని కూడా తీర్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లేకపోతే ఈ రైతు బంధు పెట్టకపోతే రాబోయే రోజుల్లో ఫెడరల్ ఫ్రంట్ పూర్తి స్థాయి కూడా దేశవ్యాప్తంగా జెండా ఎగరేసే అవకాశం భయపడి ఆ భయానికి ఎలా రేపు చర్చ నడుస్తున్న పరిస్థితి కూడా రైతు బంధు నడుస్తుంది. దానికి కారకుడు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నాయకత్వం.
థ్యాంక్ యూ శివకుమార్ గారు. ఈరోజు చర్చకు వచ్చి మీ అభిప్రాయాలు తెలియదు. ఇది పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.